హయగ్రీవ స్వామి గుర్రపు ముఖం గల విష్ణుమూర్తి జ్ఞానానికి విద్యకు అధిదేవత. మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను అపహరించి బ్రహ్మదేవుడి జ్ఞానాన్ని హరించినప్పుడు విష్ణువు గుర్రపు తలతో అవతరించి జ్ఞానాన్ని తిరిగి తెచ్చి వేదాలను రక్షించి బ్రహ్మకు అందించాడు. ఈ అవతారం జ్ఞానానందాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవ స్వామి అవతరణ కథ హయగ్రీవ అవతార్ స్టోరీ. వేదాల అపహరణ. పూర్వం మధు మరియు కైటభులు అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను, జ్ఞానాన్ని అపహరించి సముద్రం అడుగున దాచారు. విష్ణువు జ్ఞాన అవతారం. వేదాలు లేకపోవడంతో సృష్టి ఆగిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి జ్ఞానానికి అధిపతిగా గుర్రపు ముఖం మరియు మానవ శరీరంతో హయగ్రీవుడిగా అవతరించాడు. రాక్షసుల సంహారం. హయగ్రీవుడు ఆ రాక్షసులను సంహరించి అపహరించబడిన వేదాలను రక్షించి బ్రహ్మకు తిరిగి అందించాడు. జ్ఞానప్రదాత. ఆ జ్ఞానాన్ని తిరిగి లోకానికి అందించినందుకు హయగ్రీవ స్వామిని చదువుల దేవుడిగా, విద్యాభివృద్ధికి పూజిస్తారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే.